మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న విష్ణు ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్నాం. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ మధ్యకాలంలో మనకి అనేక కంపెనీల్లో పోస్టింగ్లు పొందిన విద్యార్థులు అయితే ఇక్కడ చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే 59 లక్షలు పొందిన విద్యార్థులను అయితే ఇద్దరు విద్యార్థులను మన సుమన్ టీవీ వీక్షకులు కూడా మనం పరిచయం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంచుమించు 32 మంది విద్యార్థినులు మన ముందున్నారు. వారిని అడిగి ఇది ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ కాలేజీలో మీరు ఎంత ప్యాకేజీ పొందారు? నాకు వీసాలో 32 LPA వచ్చింది. అయితే దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఉంది. అంటే లైక్ ఫస్ట్ ఇయర్ నుండి హార్డ్ వర్క్ చేసినందుకు ఒక రిజల్ట్ అయితే వచ్చింది అనిపించింది. ఇంట్లో వాళ్ళు హ్యాపీ అండ్ నేను హ్యాపీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు? నేను తణుకు నుండి. ఫాదర్ మదర్ ఏం చేస్తారు? మా డాడీ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్, ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తారు. మదర్ హౌస్ వైఫ్. వెరీ గుడ్. మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎంత ప్యాకేజ్ వచ్చింది? నా పేరు ఇష్రత్ నూరి మొహమ్మద్. నేను మాటేర్ నుంచి వచ్చాను. నేను వీసా కంపెనీలో 32 LPAతో జాబ్ సంపాదించాను. మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారమ్మా? మా ఫాదర్ అగ్రికల్చర్, మా మదర్ హౌస్ వైఫ్. మీకు ఇంత ప్యాకేజీ పొందడానికి కానీ, ఈ సంస్థల్లో మీరు ఉద్యోగం సంపాదించడానికి కానీ కళాశాల ఏ విధంగా ఉపయోగపడింది మీకు? మా కళాశాలలో చాలా అన్ని సోర్సెస్ అన్నీ హెల్ప్ఫుల్ అయినాయి. CNDS కోర్సెస్ వల్ల, ఇంకా అన్ని సెషన్స్, కోడింగ్ కాంటెస్ట్ ఇవన్నీ కండక్ట్ చేయడం వల్ల నాకు ఈజీగా అయింది క్రాక్ చేయడంలో వీసాలో. మీరమ్మా? కృష్ణప్రియ. మీరు ఎంత ప్యాకేజీలో ఉన్నారు? మైక్రోసాఫ్ట్లో 56.5 LPA. మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు? ఫాదర్ బిజినెస్ మ్యాన్, మదర్ టీచర్. అయితే ఈ కళాశాల, ఈ ఫ్యాకల్టీ కావచ్చు, కళాశాల కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, ఏ విధంగా మీకు ప్రోత్సాహం అందించారు మీ చదువులో? అంటే మేము ఏం అడిగినా సరే హెల్ప్ చేసేవారు, అన్ని రిసోర్సెస్ ప్రొవైడ్ చేసేవారు. లైక్ ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగున్నాయి ఇక్కడ. సో అవి హెల్ప్ అయ్యాయి. మీరమ్మా? నా పేరు జ్యోతిశ్రీ. నేను వీసాలో 32 lakhs తోటి సంపాదించాను ప్యాకేజ్ని. అండ్ నాది రాజమండ్రి. మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ మెడికల్ రిప్రజెంటేటివ్, మదర్ ఏమో హౌస్ వైఫ్. లైక్ మా కాలేజ్ నుంచి నాకు చాలా సపోర్ట్ అయితే వచ్చింది. నేను ఇంటర్న్షిప్ ద్వారా సెలెక్ట్ అయ్యాను ఫుల్ టైంకి. సో నాకు ఇంటర్న్షిప్కి వెళ్ళడానికి మా కాలేజ్ నాకు ఎక్కువ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. అండ్ నాకు సీనియర్స్ తోటి ఇంటరాక్షన్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ నాకు బాగా హెల్ప్ అయ్యాయి చాలా. మీరమ్మా? నా పేరు రుషిత. నాకు వీసాలో 32 LPA వచ్చింది. అండ్ మై ఫాదర్ అండ్ మదర్ అగ్రికల్చర్, మా డాడీ, అండ్ మా మదర్ ఏమో హౌస్ వైఫ్. సో కాలేజ్ అనేది చాలానే ప్రొవైడ్ చేసింది. స్టార్టింగ్ ఫ్రమ్ CNDS ప్రోగ్రామ్స్, అలాగే కోడింగ్ కాంటెస్ట్లు కండక్ట్ చేస్తుంది, అలాగే యాప్థాన్స్, హ్యాక్థాన్స్, వాటన్నిటికి కూడా ఎంకరేజ్ చేసేది. సో ఇవన్నిటిని అచీవ్మెంట్స్లో పెట్టడం ద్వారా సో ఐ కెన్ మెన్షన్ దెమ్ ఇన్ మై ఇంటర్వ్యూస్. సో ఐ గాట్ ఇట్. చాలా వరకు చూస్తే ఇప్పుడు IIT కానీ, నిట్లో కానీ ఇటువంటి ప్యాకేజీలు కానీ, ఇంత ప్యాకేజీలు కానీ వచ్చిన పరిస్థితి లేదు. ఈ భీమవరం విష్ణు మహిళా కాలేజీలో రావటాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఇక్కడ జాయిన్ అవడానికి కూడా కారణం కూడా అదే. ప్రతి కాలేజెస్లో చూసినప్పుడు డ్రాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. స్టార్టింగ్ ప్యాకేజ్ ఎక్కువ ఉండి ఆ నెక్స్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ అనేది చాలా తక్కువ, 19 అలా ఉంటుంది. కాకపోతే విష్ణు కాలేజ్లో మాత్రం లైక్ గ్రాఫ్ లాగా కనిపిస్తుంది. స్టార్టింగ్ 44, 56 అలా. మీరమ్మా? నా పేరు మన్విత. నాకు ఫ్లిప్కార్ట్లో 32 lakhs వచ్చింది. ఫస్ట్ ఇంటర్న్షిప్ చేశాను 2 months. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ అవి పెట్టి ఫుల్ టైం చేశాను. మీరండి? నా పేరు రిషిత. నేను అడోబీలో 53 lakhs ప్యాకేజ్ తెచ్చుకున్నాను. మేము ఫస్ట్ ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యాము, దాన్ని ఫుల్ టైం కన్వర్ట్ చేశారు. కాలేజ్ నుంచి మాకు చాలా సపోర్ట్ అయితే వచ్చింది. డిపార్ట్మెంట్ వైజ్ కానీ, ప్లేస్మెంట్ వైజ్ కానీ అందరూ లైక్ మాకు ఆపర్చునిటీస్ అన్ని కాలేజ్కి తీసుకొచ్చారు. ఆన్ క్యాంపస్ కావడం వల్ల ఇంకా ఈజీ అయింది ప్రాసెస్. అది ఫుల్ టైం అయ్యాక కూడా పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే మీకు ఇంత ప్యాకేజీ వచ్చింది, ఇంతకు ముందు కూడా మీ మిత్రులు కానీ మీ ఎవరైనా ఇట్లాంటి ప్యాకేజీ కాలేజీలో పొంది ఉన్నారా? అంటే నాకు తెలిసినంత వరకు 50 బిలో అండ్ నియర్లీ 50 దాకా అయితే నేను విన్నాను. ఈ ఇయర్ అయితే 50 క్రాస్ అయింది చాలామందికి. అండ్ అదైతే కాలేజ్కి చాలా గుడ్ నేమ్ అండ్ ప్రౌడ్ ఫీలింగ్గా ఉంది. మీరమ్మా? నా పేరు శరణ్య, మాది అమలాపురం. నాకు వీసాలో 32 LPAతో జాబ్ వచ్చింది.
అండ్ అసలు కాలేజ్ చాలా ప్రొవైడ్ చేస్తుంది, లైక్ సిఎన్డిఎస్ కానీ సిఆర్టీ కానీ అసలు హెచ్ఓడి సపోర్ట్ కానీ క్లాసెస్ కానీ లైక్ కాలేజ్ నుంచి అయితే సపోర్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అదండి, మొత్తానికైతే చాలా మంది విద్యార్థులు ఉన్నారు, ఇంచుమించు 32 మంది వరకు కూడా సెలెక్ట్ అయ్యారు. మీరమ్మా ఇక్కడి నుంచి? నా పేరు హాసిని, నేను కాకినాడ నుంచి. నాకు వీసాలో 32 LPA జాబ్ వచ్చింది. ఇది ఆన్ క్యాంపస్ ఆపర్చునిటీ. సో నాకు కాలేజ్ ప్లేస్మెంట్ టీమ్ అండ్ మా మెంటార్ సిఎస్సి డిపార్ట్మెంట్ నుండి నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు కాలేజ్లో, లైక్ సిఎన్డిఎస్ ప్రోగ్రామ్స్ అండ్ సిఆర్టీ సెషన్స్ చాలా హెల్ప్ అయ్యాయి. సో మా పేరెంట్స్ అండ్ నేను కూడా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను కాలేజ్ ఇచ్చిన ఆపర్చునిటీ నుండి నేను ప్లేస్ అయినందుకు. నా పేరు ప్రణీత, నేను అమలాపురం నుండి వచ్చాను. నేను వీసా కంపెనీలో 32 lakhsకి సెలెక్ట్ అయ్యాను. కాలేజ్ నుండి కానీ మా పేరెంట్స్ నుండి కానీ చాలా సపోర్ట్ వచ్చింది. నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు మా పేరెంట్స్. అలానే కాలేజ్లో ట్రైనింగ్ సెషన్స్ సిఎన్డిఎస్ కానీ సిఆర్టీ కానీ మాకు ప్రిపేర్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అయ్యాయి. నేను ఫస్ట్ ఇంటర్న్షిప్ చేశాను లాస్ట్ ఇయర్, అది ఫుల్ టైం కింద కన్వర్ట్ అయింది. ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూ ప్రాసెస్ టైంలో డిపార్ట్మెంట్ నుండి మాకు చాలా మంచి ప్రోత్సాహం వచ్చింది. అండ్ మాక్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడము, ట్రైనింగ్ సెషన్స్ పెట్టడము, సీనియర్స్తో ఇంటరాక్ట్ చేయించడము, ఇదివరకు సెలెక్ట్ అయిన వాళ్ళతో, ఇవన్నీ మాకు బాగా హెల్ప్ అయ్యాయి. నేను శ్రీజ, బంటుమిల్ నుంచి వచ్చాను. నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో 16 LPA ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యాను. అండ్ ఆఫ్ క్యాంపస్ ట్రై చేశాను. అండ్ ఇప్పుడు వాళ్ళు నా పర్ఫార్మెన్స్ నచ్చి క్యాంపస్కి ఆన్ క్యాంపస్ హైరింగ్ కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అండ్ నాకు ఈ కాలేజ్లో ఫ్యాకల్టీ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే ఉండేవాళ్ళు, అందరికీ వస్తాయి ఏం కాదు, మీ హార్డ్ వర్క్ ఫలిస్తుంది అని చెప్పి చాలా మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. నా పేరు అభినయ, నేను ప్రకాశం ఒంగోలు నుంచి వచ్చాను. నాకు కూడా డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేసింది, లైక్ స్మాక్ ఇంటర్వ్యూస్ కానీ సీనియర్స్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. అలా క్లాసెస్ కానీ ఇంతకుముందు ఇంటర్వ్యూస్ ఎలా జరిగాయి అవన్నీ సెషన్స్ పెట్టారు సీనియర్స్తో. నా పేరు మహతి, నేను అమలాపురం నుంచి వచ్చాను. నాకు ఎడోబీలో 53 lakhs LPA వచ్చింది. మా ఫాదర్ టీచర్ అండ్ మై మదర్ ఈజ్ హౌస్ వైఫ్. యాక్చువల్లీ కాలేజ్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. అందరూ చెప్పినట్టే మాకు సిఆర్టీ క్లాసెస్ అన్నీ జరిగాయి. ప్లస్ ఇంటర్న్షిప్ టైంలో కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు మా క్లాసెస్ అయ్యి కండక్ట్ చేశారు, మాక్ ఇంటర్వ్యూస్ అయ్యి కండక్ట్ చేశారు. సో ఇది ఆన్ క్యాంపస్ కావడంతో మా పేరెంట్స్ మేము చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం కాలేజ్కి. మీ కళాశాల ప్రాంగణంలో అంటే బిని యూనివర్సిటీ వాతావరణం కనిపిస్తుంది. మీకు ఇక్కడున్న వాతావరణం కానీ మీ చదువులకు ఏ విధంగా తోడ్పడింది? మాకు నా పేరు పల్లవి. నాకు సిస్కోలో 24.7 LPAతో నేను జాబ్ తెచ్చుకున్నాను. సో అది మాకు కాలేజ్ అప్లికేషన్స్ వాళ్ళు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం వల్ల అండ్ వాళ్ళు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. కోడింగ్ కాంటెస్ట్ అటెండ్ అవ్వమని, అలా కోడింగ్కి చాలా మెయిన్ ఇప్పుడు అదే కాబట్టి కీ రోల్. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో ఈ ఎన్వైరన్మెంట్ కూడా చాలా హెల్ప్ చేసింది మాకు. నా పేరు బత్తిని నాగశ్రీ, నేను నర్సరావుపేట పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. 32 LPA వీసాలో ప్లేస్ అయ్యాను. ఇంటర్వ్యూస్కి జాబ్స్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన డిఎస్ఏ కాలేజ్ వాళ్ళు సిఎన్డిఎస్ సెషన్స్ పెట్టి చాలా హెల్ప్ చేశారు. దానివల్ల ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం అండ్ మెంటర్ సెషన్స్ పెట్టారు డిపార్ట్మెంట్ వాళ్ళు, చాలా హెల్ప్ అయ్యాయి అవి. నా పేరు జాహ్నవి, నేను అమలాపురం నుంచి వచ్చాను. ఆన్ క్యాంపస్ వీసా 32 LPAతో సెలెక్ట్ అయ్యాను. అండ్ కాలేజ్ మాకు ఇంటర్వ్యూస్కి ప్రిపరేషన్ పర్పస్ కోసం స్మార్ట్ ఇంటర్వ్యూస్, సిఆర్టీ ఇలా చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ కోడింగ్ కాంటెస్ట్ కూడా పెట్టారు. సో ఆ ప్రిపరేషన్ వల్ల మేము దీన్ని ఆన్ క్యాంపస్ ఈజీగా క్రాక్ చేయగలిగాం. నా పేరు చాందిని, నేను ముక్తేశ్వర్ నుంచి వచ్చాను. నాకు ఆన్ క్యాంపస్లో వీసా 32 LPA వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్కి అండ్ మా పేరెంట్స్కి చాలా థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజ్మెంట్. చాలా ఎంకరేజ్ చేశారు కాలేజ్ వాళ్ళు, మా పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా. సో కాలేజ్ అనేది హ్యాకథాన్స్ లేదా ఇట్లా కోడింగ్ కాంటెస్ట్, సిఎన్డిఎస్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివన్నీ పెట్టడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది ఈ ఇంటర్వ్యూస్కి క్రాక్ చేయనందుకు. సో మా పేరెంట్స్ అండ్ కాలేజ్ వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మీ రాబోయే స్టూడెంట్స్కి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మీరు మంచి ప్యాకేజ్తో బయటకు వెళ్తున్నారు, రాబోయే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఒకటే, సో కాలేజ్ వాళ్ళు ఇచ్చిన ప్రతి ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఎట్లాంటి ఏమైనా ప్రోగ్రామ్స్ లాంటివి ఏమైనా పెట్టినా అంటే సిఎన్డిఎస్ ఇట్లాంటివి పెట్టినప్పుడు కొంచెం వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదండి, ఇప్పటివరకు స్టూడెంట్స్ చెప్పింది విన్నారు కదా. ఈ కళాశాలలో అయితే మంచి వాతావరణం, మినీ క్యాంపస్ను పోలి ఉండే ఈ వాతావరణం అంతా కూడా చదువులు కూడా ఉపయోగపడుతుందని ప్రతి స్టూడెంట్ చెప్పారు. అట్లాగే ఫ్యాకల్టీ కావచ్చు, కాలేజీ మేనేజ్మెంట్ కావచ్చు, వీరందరూ అలాగే పేరెంట్స్ అందించిన సహకారం కూడా ఈ కంపెనీలో తాము ప్రమోట్స్ అవడానికి కూడా చాలా హెల్ప్ అయిందని విద్యార్థినీలు చెప్తున్నారు. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.